ఎన్నటికైనా ఒక బ్రాహ్మణుడిని కానీ, ఒక హిందూ మతాన్ని కానీ, ఒక హిందూ మతంలో ప్రాబల్యం కలిగిన వ్యక్తిని కానీ, హిందూ మతంలో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని కానీ విమర్శించాలి, దాడి చేయాలి, బట్టలిప్పాలి అన్నప్పుడు ఫస్ట్ టార్గెట్ చేయబడేది నాన్ వెజ్ ఆర్ లిక్కర్. ఉదాహరణ, ఒక పెద్ద దేవాలయానికి సంబంధించినటువంటి ఒక ప్రధాన అర్చకుడిని మీరు బ్లేమ్ చేయాలనుకోండి, ఒక మీడియా సంస్థనో, ఒక వ్యక్తో, యూట్యూబో, సోషల్ మీడియానో ఏం చేస్తారు? ఇగో పలాని పెద్ద పూజారి నాన్ వెజ్ తిన్నడు అని చూపిస్తారు, పలాని పెద్ద పూజారి మందు తాగిండు అని చూపిస్తావు. నేనేమంటున్నా అంటే, నువ్వు నా బట్టలు ఇప్పకముందే నేనైనా బట్టలు ఇప్పుకుంటా, నీకు అవకాశమే అయ్యా. అందుకనే చెప్తున్నా, నేను వైష్ణవ సమాజంలో, బ్రాహ్మణ సమాజంలో నేను సన్నీ లియోన్, నా జోలికి మీరు రాకండి అని చెప్తున్నా. నేను సన్నీ లియోన్ లాంటి వాడిని, నేను నా బట్టలు నేనే ఇప్పుకుంటా. ఎందుకంటే నేను చేసేది నిజాయితీగా చెప్పుకుంటున్నా. సో నన్ను విమర్శించే వాళ్ళు ఎవరంటే, నా మీద కక్షతోనో, నా మీద నా ఎదుగుదల చూడలేకనో, లేకపోతే నా అభివృద్ధిని చూడలేకనో, లేకపోతే వాళ్లకు వ్యక్తిగతమైన అంశాలు వాళ్ళ మైండ్లో ఉండి విమర్శిస్తారు తప్ప, అసలు కామాఖ్యలో నాన్ వెజ్ లేదు, బలులు లేవు, లిక్కర్ లేదు అని చెప్పేవాళ్ళు అక్కడికి పోయి చూసి వచ్చిన తర్వాత అమ్మ నా బూతులు తిడుతున్నారు జనాలు నన్ను విమర్శించే వాళ్ళని. వాళ్ళు మనుషులు కాదు కాబట్టి బతికున్నారు, నేనైతే ఉరేసుకొని చచ్చిపోతుంటే.